సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన మనం వింటున్న నవల కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన రెండవ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. ఒక వర్షం కురిసిన రాత్రి హరి తన గదిలో ఫైల్స్ ముందేసుకొని చూస్తూ ఉంటాడు. ఇంతలో వర్షంలో బాగా తడిచి ఇంటికి వస్తుంది చందన. ఆమె అతన్ని ప్రేమించింది, అతను ఆమెను ప్రేమించాడు. కానీ ఎందుకనో వాళ్ళ మధ్య పొరపచ్చాలు వచ్చాయి. అతను ఆమెను వంచావంటాడు, ఆమెమో తన తప్పేమీ లేదని అతన్ని బ్రతిమాలుతోంది. ఇక్కడి వరకు చూశాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. నీ మనసు చంచలమైంది, ప్రేమ మీద నీకు విశ్వాసం లేదు, ఉంటే ఇలా అపార్థాలకు తావివ్వవు. ఓకే, ఎన్ని చెప్పినా నీ మనసు మారదు. అదొక బండరాయి. ఆ రాతి మీద ఎంత ప్రేమ వర్షాన్ని కురిపించినా అది కరగదు. మనసారా ప్రేమించిన నన్ను నమ్మలేదు. అసలు నన్ను నీవే నమ్మడం లేదు. ఇలా ఇవన్నీ నమ్మక దేని మీద ఇష్టాలని మిగుల్చుకోలేక చివరికి ఒంటరిగా మిగిలిపోతావు. ఇప్పుడు నా మనసు పడే బాధ నీకు ఏదో ఒక రోజున అనుభవంలోకి రాకపోదు. వలచి వచ్చిన ఆడదాన్ని హేళన చేసి చులకన చేసి పరాభవించి పంపుతున్నావు. ఈ పాపం ఊరికే పోదు, నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఏం, నీ ప్రేమ లేకపోతే నేను బతకలేననుకున్నావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంత మాత్రాన నాకు వరుడే రాకుండా పోతాడా? అందమైన దీపంలా నన్ను ఆకర్షించి తీరా దగ్గరకు రాగానే నా జీవితాన్ని కాల్చేశావు. ఈ మంటల్లో కాలిపోతున్న నా మనసు క్షోభిస్తోంది. నువ్వే తమాషా చూస్తున్నావు. దగా చేసింది నువ్వే. నువ్వే హాయిగా జీవించు, నువ్వే సుఖపడు. వెల్లువల దూకింది ఆమె కళ్ళ నుండి దుఃఖం. ఆవేశంతో ఊగిపోయింది. ఏం మాట్లాడుతుందో శరీరం మీద స్పృహ లేనట్లు కసిగా తిట్టిపోసింది. అతని ముఖం మ్లానమైంది. పౌరుషం, పురుషాహంకారం బుసకొట్టింది. ఇంకేం, నా గురించి తెలుసుకున్నావుగా, వెళ్ళిపో. జీవితంలో నీ ముఖం చూపించకు. ప్రేమించడం నీ ఒక్కదానికే తెలుసు. నేను బండరాయిని. ప్రేమను గురించి నాకెలా తెలుస్తుంది? నన్నెందుకు బతిమాలటం? నేను వంచకుని, దగాకోరనని గ్రహించావుగా. దూరంగా ఉండు, వెళ్ళిపో. ప్లీజ్ గెట్ అవుట్. 2 అడుగులు వెనక్కి వేసి బయట గుమ్మం వైపు చూపులు సారించి అరిచాడు హరి. ఆమె పగబట్టిన నాగినిలా చూసింది. కసిగా కింద పెదవిని పైపంటితో నొక్కి పెట్టింది. అవమాన భారంతో గుండె దహించుకుపోతోంది. వెళ్ళు, వెళ్ళు. ఈ మాట తప్ప మరో మాట నీ నోటికి రాదా? వెళ్ళక ఇక్కడే స్థిరంగా ఎలా కూర్చుంటాను? అర్హత లేని వ్యక్తిని ప్రేమించి మనసిచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. నువ్వు బురద మనిషివి. బురదలో దొరలాడటం, బురద పూసుకొని బతకడం నీకు అలవాటైపోయింది. మంచి పరిమళాన్ని ఎలా ఆస్వాదించగలవు? మంచి మాటలకు మనుషులు కరుగుతారు. ప్రేమామృతంతో కఠిన శిలనైనా కరుగుతాయి. దేవుడు నిన్ను సృష్టించేటప్పుడు అందమైన రూపాన్నిచ్చి మనసు పెట్టడం మర్చిపోయాడు. నిన్ను ప్రేమించటం నా దౌర్భాగ్యం. నీ మీద మోజు పెంచుకోవడం నా దురదృష్టం. ఇంతకన్నా గొప్ప సత్కారం నువ్వే చేయగలవు. నీకేం చేతనవుతుందిలే, రోషపూరితంగా కసిగా అందామె. పురుషాహంకారం మీద దెబ్బ పడింది. భరించుకోలేకపోయాడు హరి. చటుక్కున చెయ్యెత్తి చెల్లున ఆమె చెంప పగలగొట్టాడు. ఆమె కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి. గిర్రున కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎర్రని చెంప మరింత ఎర్రబారింది. నీళ్లు నిండిన కళ్ళతో చూసింది. ఆ చూపులు కాల్చేస్తున్నాయి అతన్ని. అసమర్థులకు ఆవేశం ఎక్కువ. ప్రేమించిందాన్ని దక్కించుకోవడం చేతగాని వాడికి ఆమెను కొట్టే అధికారం ఎక్కడుంటుంది? ఇది నా చెంప మీద కొట్టింది కాదు, గుండె మీద పడింది దెబ్బ. నాలో నిజాయితీ ఉంటే, నా ప్రేమ స్వచ్ఛమైందే అయితే తిరిగి ఇదే దెబ్బ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవరి చేతిలోనో తింటావు అని చరచర తలుపులు చల్లున తెరుచుకుని వెళ్ళిపోయిందామె. 2 క్షణాలు అచేతనంగా నిలబడిపోయాడు హరి. బయట వర్షం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వర్షంలో తడుస్తూ ఎలా వచ్చిందో అలా తిరిగి వర్షంలో అదృశ్యమైపోయిందామె. అరగంట క్రితం అతని మనసు ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. ఇప్పుడు జరిగిందంతా కళ అనుకోవాలా, భ్రమ అనుకోవాలా? కాదు,
నిజమే, తన చేత చెంపదెబ్బ తిని శపించి వెళ్ళిపోయింది. నిస్సత్తువుగా పడక కుర్చీలో వాలిపోయాడతను. అతని కళ్ళ ముందు గతం పుస్తకంలా తెరుచుకుంది. హరికి అప్పుడు 10 ఏళ్లుంటాయి. 6వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులకు అతనొక్కడే కొడుకు. పాడి పంటలకు లోటులేని కుటుంబం వారిది. ఆర్థిక ఇబ్బందులు లేవు. 10 ఎకరాల మాగాని, 2 ఎకరాల కొబ్బరి తోట, తాతల్నాటి పెద్ద మండువా లోగిలిళ్ళు ఉన్నాయి. అందువల్ల అతనికి వాళ్ళ అమ్మా నాన్నలు చాలా గారాబంగా పెంచారు. ముఖ్యంగా జానకమ్మకు కొడుకంటే పంచప్రాణాలు. కాస్త సన్నగా ఉన్న కనుముక్కు తీర్చిదిద్దినట్లు రాజకుమారుల్లా వెలిగిపోతుంటాడు. నా బంగారు తండ్రి అని మురిసిపోతూ ఉంటుంది కొడుకును చూసి. తల్లిదండ్రుల అతి గారాబం వలన చిన్నతనం నుంచి అతనిలో మొండితనం, రవ్వంత అహం అతనిలో చోటు చేసుకున్నాయి. స్కూల్లో తనే లీడరు. అందరూ తనతో స్నేహం చేయాలి, తనతోనే ఆడుకోవాలి, తన మాటే నెగ్గాలి అనే మనస్తత్వం అలవాటు పడింది అతనికి. తన మాట ఎవరైనా వినకపోతే తన జట్టులోంచి వాళ్ళని వెలేసినట్లు మాట్లాడతాడు. తన స్నేహితుల్ని కూడా మాట్లాడొద్దని కట్టడి చేసి ఏడిపిస్తాడు. అతనితో తగువ పెట్టుకుంటే తమతో ఎవరూ మాట్లాడరని అతని ఈడు వాళ్ళంతా అతనికి లొంగి ఉంటారు. అతను చెప్పినట్లే వింటారు. తన క్లాసులో తను లీడరే కాక ఫస్ట్ మార్కులన్నీ తనవే. మరెవరు ఫస్ట్ మార్కులు సంపాదించుకోకూడదు. పొరపాటున ఎవరికైనా ఎక్కువ మార్కులు వస్తే చాలా ఉక్రోషపడతాడు. పట్టుదలగా చదివి మరో పరీక్షలో వాళ్ళని అధిగమిస్తాడు. ఎన్ని ఆకతాయి పనులు చేసినా చదువులో మాత్రం ముందే ఉంటాడు. చిన్నతనం నుంచి మొండితనంతో పాటు అభిమానం, రోషం కూడా ఎక్కువగా పెరిగాయి. అవి వయసుతో పాటు పెరుగుతూ వస్తున్నాయి. హరి ఆ రోజు స్కూలుకు వెళ్ళాడు మామూలుగా. రజని అతనితో చెప్పింది, హరి, నీకు ఈ సంగతి తెలుసా? రేపు చందన వస్తుంది. వాళ్ళకప్పుడే సెలవులు ఇచ్చేశారట. ఈ 4 రోజులు ఇక్కడే మనతోనే ఉంటుంది. మనందరం కలిసి ఆడుకోవచ్చు అని సంబరంగా చెప్పింది. చందన వస్తుందా? ఆశగా అడిగాడు హరి. నిజంగానే వస్తుంది. మా అమ్మ చెప్పింది. మా అత్తయ్య వెంటబెట్టుకు తీసుకొస్తుందట. రేపు చందన్ను బడికి పిలుచుకొస్తాలే అని సంతోషంగా చెప్పింది రజని. చందన వస్తుందంటే అతనికి ఎంతో ఆనందం కలిగింది. పెద్ద పెద్ద కళ్ళు, పచ్చగా మోడ్రన్ దుస్తుల్లో బుట్ట బొమ్మలా ఉంటుంది చందన. చలాకీగా మాట్లాడుతుంది. హైదరాబాద్ కాన్వెంటులో చదువుకుంటుందిగా. ఇంగ్లీషు భలే మాట్లాడుతుంది. హరికి ఎంతో ఇష్టం. పోయినసారి చందన తమ ఊరు వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది హరికి. చందన రజని అత్త కూతురు. తమ ఇంటి పక్కిల్లే రజని వాళ్ళది. ఒకరోజు పొద్దున్నే తను లేచి దీపం పెట్టుకుని చదువుకుంటున్నాడు. ఇంకా తెల్లవారలేదు. అమ్మ వంటగదిలో మజ్జిగ చిలుపుతోంది. తనున్న గదికి కిటికీ ఉంది. ఆ కిటికీ పక్కన పెద్ద గులాబీ చెట్టు ఉంది. ఎవరో కిటికీలోంచి తొంగి చూసినట్లు అనిపించింది. తనకు భయం వేసింది. మసక వెలుతుల్లో సరిగ్గా కనిపించడం లేదు. దెయ్యమేమో అని అనుకునేసరికి తనకు వణుకు పుట్టింది. చదువుతున్న పుస్తకం మూసేసి వంటగదిలోకి పరుగు తీశాడు. అమ్మా, మన కిటికీ దగ్గర అనే భయంతో చెప్పలేకపోయాడు. అమ్మ కవ్వం పక్కన పెట్టి, కన్నా, ఏమిట్రా, ఏమైంది అని దగ్గరకు తీసుకుంది. అమ్మను బల్లిలా ఖర్చుకుపోయాడు. కిటికీ దగ్గర చూసిన దృశ్యాన్ని అమ్మతో చెప్పాడు. విని అమ్మ నవ్వేసింది. దెయ్యమా? నీ ముఖమా? అలా చూడు, తెల్లారబోతుంటే దయ్యమేమిటి నా బొంద? లేదమ్మా, ఇంతింత కళ్ళు చేసుకుని కిటికీలోంచి తొంగు చూస్తోంది. ఏది పద చూద్దాం అని అమ్మ తన చేయి పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్ళింది. తనకు గుండెలు గుబగుబమన్నాయి. గులాబీ చెట్టును చూస్తుంటే వణుకు పుడుతోంది. అదిగోనే అమ్మ, గులాబీ చెట్టు కదులుతోంది. తను ముందుకు వెళ్లకుండా అమ్మ కొంగు పట్టుకొని చూపించాడు. నిజంగానే చెట్టు కదులుతుంది. చెట్టు గుబర్లో ఎవరో ఉన్నట్టు తనకు నిజంగానే భయంతో గుండెలు దడదడలాడాయి. అమ్మ తన పక్కనే ఉండమని చెప్పి చెట్టు దగ్గరకు వెళ్ళింది. తర్వాత అమ్మ పక్కపక్క నవ్వుతూ, నువ్వంటే మంజు, ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు అని అంటుంటే తను తెల్లబోయి దగ్గరకెళ్ళి చూశాడు. ఎవరో అమ్మాయి కిటికీ ఊచలు పట్టుకుని కొమ్మలు అందుకుని గులాబీ పూలు కోస్తోంది. ఆంటీ, మీ చెట్టు చాలా గులాబీలు పూస్తుంది. నాకు గులాబీలు అంటే భలే ఇష్టం. ఈరోజు ఈ పూలన్నీ నేనే పెట్టుకుంటాను అని అంటుంది ఆ పిల్ల.
సర్లే నేను కోసిస్తాను దిగు, ముళ్ళు గుచ్చుకుంటాయి అని అమ్మ ఆ పిల్లని కిందకి దింపింది. తను కళ్ళు ఇంతింత చేసుకుని ఆ పిల్లని చూస్తుంటే అమ్మ నవ్వింది. చందన కన్నా దయ్యం లేదు పాడు లేదు, ఊరికే బెదిరిపోయావు అని నవ్వుతూ పూలు కోసి ఆ పిల్లకిచ్చింది. ఆ పిల్ల పేరు చందన అని తెలుసు, కానీ ఇంత పొద్దున్నే పూలు దొంగతనం చేయడానికి ఎందుకు రావాలి? టెక్కు ఎక్కువ ఆ పిల్లకు. తమ పూలు ఎందుకు కోయాలి? తమ పూలు దొంగిలించడమే కాకుండా కిటికీ దగ్గరకు చేరి తన్ను భయపెడుతుందా? ఈ పట్నం పిల్ల తిక్క కుదర్చాలి. తను దయ్యం అనుకుని ఎంత బెదిరిపోయాడో. ఈరోజు తన స్నేహితులతో కలిసి ఈ పిల్లని ఏడిపించాలి అని పట్టుదలగా అనుకున్నాడు హరి. ఆ రోజు స్కూల్ నుంచి వచ్చాక పిల్లలందరూ దొంగాట ఆడుకోసాగారు. రజని, గిరిజ, వాణి, రాజా, శంకర్ అందరూ చేరారు. ఇంతలో తను ఆడతానని వచ్చింది చందన. హరికి ఒళ్ళు మండిపోయింది. పెద్ద తనే ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుతున్నానని మహా గర్వపడుతుంది. తనకొక్కదానికే ఇంగ్లీష్ బాగా వచ్చని మిడిసిపడుతోంది. ఈ పిల్లని బాగా ఏడిపించాలని, తమ తడాక చూపించాలి అని లోపల ఉక్రోషంగా అనుకున్నాడు హరి. ఇదిగో ఇంగ్లీష్ దొరసాని, నీకు ఇలాంటి ఆటలు రావు గాని ఇంటికెళ్ళి మమ్మీ డాడీ అని ఆడుకో అని హేళన చేశాడు హరి చందనను ఉద్దేశించి. అతని వంక కోపంగా చూసి వాట్ డు యు మీన్ అని అడిగింది చందన. ఆ పిల్ల అన్నదేంటో అర్థం కాలేదు తమకెవరికి. రాజా వంక చూశాడు హరి. రాజా శంకర్ వైపు చూశాడు. ఇలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు గాని ఆమె అన్నమాటకు అర్థం ఎవ్వరికీ బోధపడలేదు. కానీ తమని ఏదో ఇంగ్లీష్లో తిడుతుందని మాత్రం హరి గ్రహించాడు. చెప్పరాని కోపం వచ్చింది. ఏ పిల్ల, నువ్వు ఇంగ్లీష్లో తిడితే మాకు తెలియదు అనుకున్నావా? యూ స్టూపిడ్, నా పేరు చందన అని రోషంగా ముఖమంతా ఎర్రగా కందగడ్డలా చేసుకుని అంది చందన. మళ్ళీ ఏదో తిట్టిందని అర్థమైంది హరికి. తన పేరు చందన అని చెప్పినట్లు తెలుస్తుంది. నీ పేరు ఏ వంకాయో అయితే నాకెందుకు, అవతలకెళ్ళు. నేను వెళ్ళను, మేము ఆడుకోవాలి. నేను ఆడతాను. ఇలా తెలుగులో ఏడిస్తే ఆడనిస్తాం తెలుసా? నీ పొగరు అణిగిందా అన్నట్లు చూశాడు హరి. మీరంతా 6th క్లాస్ చదువుతున్నారు, ఈ కాస్త ఇంగ్లీష్ పదాలు అర్థం కావట్లేదా? ఆశ్చర్యంగా ఉందే. మా కాన్వెంట్లో ప్రతి పిల్లాడికి తెలుస్తుంది విస్తుబొద్దు అంది చందన. లేదు, మా బల్లో 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ చెప్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటున్నాం సిగ్గుగా చెప్పాడు హరి. ఏదో అర్థమైనట్లు ఐసి అంది చందన. తలూపింది. మీ విషయం అర్థమైందన్నట్లు అలా తలూపడం, ఇంగ్లీష్ పదాలు వల్లించడం, స్టైల్గా తలూపడం ఏదో వింతగా అద్భుతంగా అనిపిస్తోంది అతని మనసుకు. అందువల్ల చందన మీద ఆకర్షణ కలిగి తమలో కలుపుకున్నాడు హరి. కాసేపట్లో అందరూ ఒకటైపోయారు. ఆటల్లో లీనమైపోయారు. నిజానికి బాల్యం ఎంతో గొప్పది. ఆ వయసులో కల్మషం ఉండదు. కోపతాపాలు వచ్చినంతసేపు ఉండవు. కపటం, లౌక్యం తెలీదు. అందుకే అది బంగారు బాల్యం అంటారు. మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా. ఆ విధంగా చందన హరిల పరిచయం మొదలైంది. తనకు ఇంగ్లీష్ అర్థం కాదని తనతో మాట్లాడేటప్పుడు తెలుగులోనే మాట్లాడేది. అప్పటినుంచి వాళ్ళిద్దరూ ఒక జట్టుగా కలిసిపోయారు. స్నేహం కుదిరింది. ఆ సంఘటనలు, ఆ అపురూపమైన బంగారు రోజులు గుర్తుకు వచ్చి హరి హృదయం ఉత్తుంగ తరంగమై ఎగిసింది. రాత్రంతా నిద్రలేదు. గత స్మృతుల అనుభవాలు గుండెల్ని పిండుతూ బయటకొస్తున్నాయి. ఊరు నుంచి చందన వచ్చింది. నింపైన బుగ్గలతో, సరికొత్త మోడ్రన్ గౌనుతో అందాల పూలరెమ్మలా ఉంది చందన. ఆమెను చూసి ఆత్మీయంగా నవ్వాడు హరి. ఆమె కూడా చిరునవ్వు చిందించింది. హాయ్ హరి, హౌ ఆర్ యూ అని పలకరించింది. ఇంగ్లీష్లో పలకరించేసరికి హరి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఆయన అర్థమైనట్లు నవ్వుతూ తలూపాడు. చందన పకపక నవ్వింది. నవ్వినప్పుడు ఆమె బుగ్గలు సొట్టలు పడి ముచ్చటగా ఉంటుంది. ఉడుక్కున్నాడు హరి. తనకి ఇంగ్లీష్ రాదని హేళన చేస్తుందని హరికి రోషం పొంగింది. ఆమెతో మాట్లాడకుండా అలిగి వెళ్ళిపోయాడు. సాయంత్రం అతన్ని వెతుక్కుంటూ వచ్చి అలక తీర్చేదాకా పట్టు విడవలేదు హరి. ఉత్తం మొండిగటం అనుకుందామే. వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులు హరి చందనల మధ్య కీచులాడుకున్నా కలిసిపోయి ఆటలాడుకోవడం కూడా జరుగుతుంది. చందనదంతా సిటీ టైపు, హరిది ఫక్తు పల్లెటూరి తరహా.
వాళ్ళిద్దరి మధ్య పోట్లాట్లకి ఈ తేడా బాగా తోడైంది. తనకు అన్నీ తెలుసని, తనకో ప్రత్యేకత కావాలని చందన పంతం. తను మగవాడినని, క్లాస్లో లీడర్షిప్ లాగే బయటి ఆటల్లోనూ తన మాటే నెగ్గాలని హరి పట్టుదల. దాంతో జటాపటి, మాట గిచ్చుకోవడాలు, మొట్టికాయలు, ఏడుపులు, పెద్దవాళ్లతో పితూరీలు. అంతా ఎంతసేపు? మహా అయితే ఓ అరగంట అంతే. మళ్ళీ మామూలుగా ఆటలు. ఓ రోజు రజని, హరి తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు. హరి విసిరిన బిళ్ళ గడి తప్పి పక్కన పడింది. అప్పుడే వచ్చింది చందన. హాయ్ హాయ్, ఎంత మగాడివమ్మా, ఆడపిల్లల ఆటలో కూడా ఇలా తేలిపోతున్నావు అంటూ ఆట పట్టించింది హరిని. ఆడపిల్లల ఆట ఆడుతున్నాడన్నందుకు హరికి రోషం వచ్చింది. ముఖం చిట్లించాడు. ఇదిగో చంద్ర, నన్నేమైనా అంటే ఊరుకోను తెలుసా? ఊరుకోకపోతే గీరుకో, నాకేం? నేనేం చేస్తే నీకెందుకు? రజని వద్దంటే ఇంత పెద్ద గల్లు గీసింది. నువ్వు ఆడమ్మా, తెలుస్తుంది అన్నాడు ఉక్రోషంగా. నేనా? ఇలాంటి ఆటలు చస్తే ఆడను. మనమంతా రింగ్ బాలు, షటిల్ కాకు అయితేనే ఆడతాం, ఫోజు కొడుతూ అంది చందన. అంతే, చేతకాని దద్దమ్మలు అలాంటి మాటలే చెబుతారు. నాకు తెలియదనుకున్నావా? నేనేం చేతగాని దాని కాదు. అయితే నాతో బిల్లంగోడ ఆడి చూద్దాం. ఛీ, మగాళ్ళ ఆటలు నేనెందుకు ఆడతాను అంది చందన ముఖం ముందుకు సాగదీస్తూ. హరికి చందన అలా అంటుంటే కోపంగానూ మరొక రకంగా ఉత్సాహంగానూ ఉంది. ఈ బస్తీ పిల్ల మీద జబర్దస్తి చూపి లొంగ తీసుకోవాలనుంది. స్కూల్లో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ తన మాట వింటారు. ఈ అమ్మాయి ఏంటి, తనకు లెక్క చేయదు. తనంటే ఏమనుకుంటుందో. సమయం దొరికితే తాట వల్చేయాలి అనుకున్నాడు. వీళ్ళ గొడవల మధ్యలో ఇంట్లోకి జారుకుంది రజని. మరో 10 నిమిషాలకి లోపల నుంచి కజ్జికాయలు తీసుకొచ్చింది పేపర్లో చుట్టుకుని. చందన, ఇదిగో మా అమ్మ ఇచ్చింది, తిందాం రండి అంది కజ్జికాయలు చూపిస్తూ పిలిచింది రజని. మీరే బొక్కండి, నేను తినను అన్నాడు హరి. ఎందుకు అంది రజని. స్నేహితుడు తిననని కోపగించుకున్నందుకు ఆ అమ్మాయి మనసు చిన్నబుచ్చుకుంది. పట్నం నుంచి వచ్చిందని ఈరోజు చందన ఎక్కువైంది నీకు. చందన, హరి అని ముందు దాన్నే పిలిచావు, నన్ను ముందు పిలిచావా? నేను రాను పెంకిగా అన్నాడు. సరేలే, నిన్నే ముందు పిలుస్తా. రా హరి, రావే అంది రజని. అయితే నేనే పంచుతాను అంటూ లాక్కున్నాడు. అందరికీ సమానంగా వచ్చేట్టు పంచాడు హరి. హరి, రజని 2 చేతులతో కజ్జికాయలు తినసాగారు. చందన గౌను జేబులోంచి కర్చీఫ్ తీసింది. దాంట్లో కజ్జికాయ ఉంచుకుని ఒక్కొక్కటి సుతారంగా కొరికి తినసాగింది. భలే తీయగా ఉన్నాయి, మరో 2 పట్టుకురావా రజని అన్నాడు. అలాగే, కానీ రేపు సైన్స్ రికార్డులో బొమ్మలు గీచిస్తావు కదూ అంది రజని. పాప, మా పిల్లకి సైన్స్ బొమ్మలు గీయటం రాదు. గీయకపోతేనేమో సైన్స్ మాస్టారు మీద పడి కరిచినంత పని చేస్తాడు. అందుకని అప్పుడప్పుడు ఇలా తాయిలం ఆశ చూపి మాస్టారుకి తెలియకుండా హరి చేత గీయించుకుంటుంది. నేను గీచిస్తాలేవే, ఆఫ్టర్ ఆల్ సైన్స్ ఫిగర్సు గీయటం ఏమంత గొప్ప? నాకైతే 10 మినిట్స్ చాలు అంది చందన. నీ బోడి ఇంగ్లీషు చాలు గాని రేపు గీసి ఇస్తావు, ఎల్లుండి గీసి ఇస్తావు. తర్వాత ఎవడు గీసిస్తాడనుకున్నావు? మీ బాబా? రెట్టించి అడిగాడు హరి. కజ్జికాయ కొరికి నములుతోన్న చందనకు కోపం వచ్చింది. తనది బోర్డ్ ఇంగ్లీష్ అంటాడా? తన కాన్వెంట్లో అందరిలోకి తనదే ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కు. నాది బోర్డ్ ఇంగ్లీషా అని మాట పూర్తి చేయబోయింది. కజ్జికాయలోని పొడి నోటి నిండా ఉంది, పొలమారింది. ఊపిరి తిప్పుకోలేకపోయింది చందన. దగ్గు, మాట రావడం లేదు. మంచినీళ్లు కావాలన్నట్టుగా సైగ చేసింది. రజని హరికి చెప్పింది, నీళ్లు తే అని. తానేమో చందన గుండెల మీద రాస్తూ సర్దబోయింది. హరి పలక్కుండా తన పాటికి తను తింటూ కూర్చున్నాడు. రజని తనే పరిగెత్తుకు వెళ్లి గ్లాస్ నీళ్లు తెచ్చిచ్చింది. నీళ్లు తాగాక సర్దుకుంది చందన. తనకి మంచినీళ్ళిమ్మంటే పలకలేదని చందనకి కోపంగా ఉంది. హరికి ఓ మొట్టికాయ వేసింది. మంచినీళ్ళిమ్మంటే కోతిలా తింటూ కూర్చుంటావా అని. అనుకోకుండా మొట్టికాయ పడేసరికి ఉక్రోషం ముంచుకొచ్చింది అబ్బాయికి.
ముందు వెనక చూడకుండా నన్ను కోతి అంటావా అంటూ దగ్గరికొచ్చాడు. ఫెడీలుమని చందన చెంప మీద చరిచాడు. చందన కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. గులాబీ రంగులోని లేత చెక్కిలి పొంగింది. ఎర్రగా కందిపోయింది. ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది చందన. హరి అలాగే నిల్చుండిపోయాడు. అనుకోకుండా చేయి విసరటంలో పెద్ద దెబ్బ తగిలింది. పెద్దవాళ్ళకి తెలిస్తే ఏమంటారో. అసలే వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయి. అందరూ ఆ అమ్మాయిదే రైట్ అంటారు. తను మొట్టికాయ తిన్న సంగతి వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? ఏమీ తోచలేదు హరికి. తను ఇంట్లోకి పారిపోయాడు. వెధవా, చందన్ని కొట్టావటగా? ఏమొచ్చిందిరా నీకు? అసలు ఆ అమ్మాయి జోలికి ఎందుకెళ్ళావు? ఆడపిల్లలతో నీకేమిట్రా ఆటలు? సిగ్గుండక్కర్లేదు? హరి తల్లి జానకమ్మ మండిపడింది మరుసటి రోజు. నేనేం అనలేదమ్మా, తనే నన్ను నెత్తిన మొట్టింది. చాలే చెప్పొచ్చావు. బంగారం లాంటి అమ్మాయి చెంప కందిపోయింది. రాత్రంతా ఒకటే జ్వరమట. వాళ్ళమ్మ అనసూయ తన ముందు నాకు తల తీసేసినట్లయింది. ఈసారి ఆడపిల్లలతో ఎప్పుడైనా కనబడు, చెబుతా, చెవి మెలేస్తూ అంది జానకమ్మ. చందనకి జ్వరమా? తను కొట్టిన చెంపదెబ్బకి అంత బాధ కలిగిందా? వద్దనుకున్న హరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెవి విదిలేస్తూ పో బయటికి అంది జానకమ్మ. హరి బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు. నొప్పి పుట్టి చెవిని అరచేత రుద్దుకున్నాడు. పాపం చందనకు ఎలా ఉందో. జ్వరం అంటే ఎంత బాధ, ఎంత ఉష్ణం. పోయిన నెలలో తనకి జ్వరం వచ్చింది. అప్పుడు తనెంత బాధపడిపోయాడో. ఆ పోస్ట్ మాస్టర్గా పనిచేసే పంతులు ఇంటికొచ్చి తను ఎంత మొత్తుకున్నా వినపడకుండా సూది పొడిచిపోయాడు. అయితే చందనకి కూడా అలా సూది మందు వేయిస్తారేమో. పాపం అమ్మాయికి నొప్పి పుట్టదు. అవును, తనదే తప్పు. అంతలా కొట్టి ఉండాల్సింది కాదు. పోయి పొరపాటైందని ఇక మీదట కొట్టనని చెప్పాలి. రజని వాళ్ళింటికి వెళ్ళాడు మెల్లగా. బయటే కనిపించింది రజని. హరిని చూసి మూతి విరిచింది. ఏం పని, కొట్టడానికి వచ్చావా అంది వెటకారంగా. లేదు రజని, నాది తప్పైపోయింది. చందన ఎక్కడుంది, నేను చూడాలి. హరి కళ్ళలోని నీటి బిందువులు చూసింది రజని. ఆ అమ్మాయికి జాలేసింది. అదిగో ఆ గదిలో ఉంది చూడు అంది. మీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు అన్నాడు హరి భయంగా. లేర్లే, లోపలెక్కడో ఉన్నారు అంటూ హరిని చందన ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది. మంచం మీద పడుకోనుంది చందన. కళ్ళు మూసుకోనుంది. క్రితం రోజు సాయంత్రం బుట్ట బొమ్మలా ఉంది. కాస్త ఈరోజు నీరసంగా వాడిపోయిన రోజా పువ్వులా ఉంది. మంచం దగ్గరగా వెళ్ళి చెంప మీద చేయి ఉంచాడు హరి. చల్లగా తగిలిన స్పర్శకు కళ్ళు తెరిచి చూసింది చందన. ఆ అమ్మాయి కళ్ళలో కోపం కనిపించింది. అటు తిరిగి పడుకోబోయింది. సారీ చందన, నాది తప్పు. ఇదిగో కావాలంటే నన్ను కూడా కొట్టు చెంప చూపించాడు. ఇంకెప్పుడు నీది బోర్డు ఇంగ్లీష్ అనను. నేను కూడా ఇంగ్లీష్ మాటలు అలవాటు చేసుకుంటాను. సారీ అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా. చందన చిన్నారి మనసు కరిగిపోయింది. చ, ఆడపిల్లలాగా కళ్ళలో నీళ్ళెందుకు? ఏది, నాకేమీ కాలేదుగా. నిన్న రాత్రి కాస్త జ్వరం వచ్చింది, తగ్గిపోయిందిలే అంది. నీకు సూది మంది వేయిస్తారేమోనని నాకెంత బాధ కలిగిందో తెలుసా? ఓ, ఇంజెక్షనా? జబ్బు చేస్తే మెడిసిన్ లేకపోతే ఎలా? మా ఊళ్ళో నాకు అలవాటే అంది చందన. ఆమె గొంతులో కోపం లేదు. హరి ఊరడించటానికై తను బాధని మర్చిపోతున్నట్లుగా ధ్వనించింది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.